టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘమాసంలో సప్తమి తిథి అన్న వెంటనే సూర్యోపాసన గుర్తుకు వస్తుంది. వాస్తవానికి ఈ ఒక్క తిథి రోజు అని కాకుండా మాఘమాసం అంతా, ఇంకా చెప్పాలి అంటే మకర సంక్రమణం జరిగిన దగ్గర నుంచి, మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుంచి సూర్యోపాసన చెయ్యాలి అని అన్నారు. అందుకే మాఘమాసం అంతా కూడా ఒక వ్రతం చెయ్యాలి. దాన్నే స్నాన వ్రతం అని అన్నారు. వినటానికే చాలా విచిత్రంగా ఉంటుంది. స్నానం చేయటం కూడా ఒక వ్రతమేనా? ఖచ్చితంగా. అయితే ఈ స్నాన వ్రతం గురించి, మాఘమాసం యొక్క విశిష్టత గురించి మనం ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. ముఖ్యంగా ఈరోజు మనం రథ సప్తమి అనేటప్పటికీ సూర్యోపాసన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ముఖ్యంగా సూర్యుని యొక్క జన్మతిథి అని అంటారు కదా, మరి సూర్యుని యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా మనం కోరుకోవాలి? భగవంతుడు అన్న వెంటనే మనకి ఒక కోరికల చిట్టా ఉంటుంది. దాన్ని మనం విప్పుతూ ఉంటాం, ఇది కావాలి, అది కావాలి, అది కావాలని. కానీ ఏ భగవత్ స్వరూపాన్ని ఏది అడిగితే తరించిపోతామో తెలుసుకోగలగాలి కదా. కాబట్టి సూర్యోపాసన ఏ రకంగా చెయ్యాలి, మనం ఏం అడగాలి, సూర్యుడు అసలు ఏం ఇస్తాడు, వీటి గురించి మాట్లాడుకుందాం. ఆ సూర్యనారాయణ మూర్తిని, ఆ ప్రత్యక్ష నారాయణుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ, ఎందుకు అంటే ఈ పుణ్యతిథి రథ సప్తమి రోజు సూర్యుని యొక్క ఇది జన్మతిథి కాబట్టి. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు. మనమందరం కూడా కర్మలు చెయ్యకుండా ఉండం కదా. మనిషిగా పుట్టిన తర్వాత, అంటే పెద్దయిన తర్వాత ఉద్యోగం చేయటమే కర్మ, వంట చేయటమే కర్మ అన్నది కాదు. మనం పుట్టిన దగ్గర నుంచి, ఊహ తెలిసిన దగ్గర నుంచి చేసే ప్రతి పని కూడా కర్మ కిందే లెక్కొస్తుంది. అయితే అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. కాకపోతే ప్రతి కర్మ ఎప్పుడైతే జ్ఞానంతో కూడుకున్నదై ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా సత్కర్మలే చేస్తూ ఉంటాం, అంతే కదా. జ్ఞానం లేకుండా కర్మలు చేస్తే ఖచ్చితంగా అవి సత్కర్మలు అవ్వవు. వాటి వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాము, అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాం. మనం చేసే కర్మలకు సాక్షి ఎవరైనా ఉన్నారా అంటే, బహుశా ఎవరైనా చూస్తున్నారు అంటే ఉంటారు. ఎవరు చూడకుండా మనం చేసే పనులు అంటే ఎవరు చూస్తున్నారని మనం అనుకుంటాం, కానీ ఉంటారుగా. అలా సాక్షిగా చూస్తున్నాడు అన్నట్టుగా, మరో సాక్షిగా మనం చూస్తున్నట్టుగా ఉండే ఒక గ్రహం అంటే ఎన్నో గ్రహాలు. అంటే ముఖ్యంగా ఈ 9 గ్రహాల గురించి మనం మాట్లాడుకుంటే మనకి అన్ని గ్రహాలు అలా కనిపించవుగా ఆకాశంలో. మనం ఇదిగో శుక్రుడు, ఇదిగో కుజుడు అని మనం మాట్లాడుకోం. కానీ ఈ గ్రహాలలో చంద్రుడు, అలాగే సూర్యుడు, వీళ్ళు మాత్రం మనకి రోజు కనిపిస్తూ ఉంటారు. అలా ప్రత్యక్ష నారాయణుడు అని అన్నారు సూర్యుడిని. ఆయన ప్రతిరోజు మనకి కనిపిస్తారు. అలా సూర్యుడి వైపు చూసి నమస్కారం పెట్టుకుని, అంటే ఒక గ్రహంగా చూడరుగా సూర్యుడిని. ఎప్పుడు కూడా సూర్య భగవానుడు అని అంటూ ఉంటాం. మిగతా గ్రహాల్ని కుజగ్రహం, శుక్రగ్రహం, బుధగ్రహం అని అంటాం, కానీ సూర్యుడిని మాత్రం సూర్యగ్రహం అని ఎక్కువగా వాడం. సూర్యనారాయణమూర్తి అని అంటాం. ఎందుకు అంటే ఆయన పగలంతా ఉంటాడు, సాయంత్రం వరకు ఉంటారు. అంటే మనం ఇంకా నిద్రావస్థకి వెళ్ళిపోయి, మన పనులన్నీ అయిపోయి ఇక మనం విశ్రాంతి తీసుకుంటున్న సమయానికి ముందు వరకు ఆయన ఉంటారు. స్థితికారకుడు ఆయన శ్రీ మహావిష్ణువు. ఎలా అయితే మన జాగృత్ అవస్థలో ఆయన అంతా చూసుకుంటూ ఉంటారు, ఆయనే కదా స్థితికారకుడు. అలా ఈ సూర్యుడు కూడా మనల్ని చూస్తున్నాడు. మనం లేవక ముందే సూర్యుడు వచ్చేస్తాడు. సూర్యోదయం తర్వాతే కదా మనం లేస్తూ ఉంటాం చాలా సందర్భాలలో. అప్పటి నుంచి గమనిస్తూ ఉంటాడు మనం చేసే ప్రతి కర్మ. కాబట్టి ఆయన కర్మ సాక్షి, ఆయన చూస్తున్నారు, ఆయన లెక్కలు వేస్తున్నారు. కాబట్టి సూర్యోపాసన అన్నది మంచి కర్మలు చేయటానికి ఉపయోగపడుతుంది. ఇంతేనా కాదు, ముఖ్యంగా ఈ మాఘమాసంలో, అలాగే ఈ రథసప్తమి అనేటప్పటికీ ఇక్కడ ఎందుకు విశేషం అంటే, కేవలం సూర్యుని యొక్క జన్మతిథి అని కాకుండా ఈ మార్పు ఏదైతే ఉందో, సూర్య గమనం ఏదైతే మారిందో, దీనివల్ల వాతావరణంలో ఇప్పుడే వెచ్చదనం అన్నది మొదలవుతుంది. ఆ తర్వాత ఆ వేడి మనం తట్టుకోలేము వేసవి కాలంలో. అంటే సూర్యుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు ఏ వేడి అయితే వాతావరణంలో లేదో, అలాగే అంటే చలికాలం ఎంతైనా కూడా అంత ఉత్సాహంగా మనం ఉండం. ఎప్పుడైతే సూర్యుని యొక్క గమనం మారిందో, సూర్య శక్తి కిరణాలలో అది పూర్తిగా మన దాకా చేరే పరిస్థితి ఇప్పుడు వాతావరణంలో వచ్చిందో, ఈ కిరణాలు యొక్క శక్తి మన కంటితో మనకి కనిపించదు. అంటే సూర్యకిరణాలు మాత్రమే కనిపిస్తాయి. అది కూడా మిట్ట మధ్యాహ్నం మనం నించుని సూర్యుడిని అలా చూడలేం కూడా. కానీ ఆ కిరణాలలో దాగి ఉన్న శక్తి, దాన్ని జీవశక్తి అంటారు. ఈ జీవశక్తి లేకపోతే ఉత్సాహం ఉండదు, ఎప్పుడు బద్ధకంతోనే అలా ఉంటాం.
ఉన్నామా అంటే ఉన్నాం, బ్రతికే ఉన్నాం. కానీ ఒక జీవ చైతన్యం ఉంటే, ప్రతిదీ చెయ్యాలి, ఈ పని నేను ఎలాగైనా చెయ్యాలి అనే ఒక తపన ఉంటే, భగీరథుడు ఆయన నాకెందుకు, నా వంశంలో ఎవరెవరో ఎప్పుడో తాతలు ముత్తాతలు వాళ్ళు బూడిద కుప్పలైపోతే ఇప్పుడు వాళ్ళు తరించాలి అంటే నేనెందుకు కష్టపడాలి, ఆయన అనుకోలేదుగా. నేను ఎలాగైనా చేసి తీరుతాను, నేను ఎందుకు చెయ్యలేను అని గంగా నదిని తీసుకుని వచ్చాడు. కాబట్టి సంకల్పాలు ఎన్నో ఉంటాయి మనసులో, కానీ అవి రూపుదాల్చాలి అంటే మళ్ళీ మనకి ప్రత్యేకమైన స్ఫూర్తి కావాలి, ఉత్సాహం కావాలి. ఇవన్నీ ఎవరో కాదు, సూర్యనారాయణమూర్తి ఇస్తారు. అందుకే ఉదయాన్నే లేచిన వెంటనే కేవలం రథసప్తమి కాదు, మాఘమాసం కాదు, ప్రతి నిత్యము నదీ స్నానం చేసుకుంటూ సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి రోజుని మొదలుపెట్టేవారు ఇదివరకు రోజుల్లో. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటూ ఉండేవారు. వాడు ఎప్పుడు అంటే ఈ పని నేను చెయ్యలేనని, లేకపోతే నాకు బద్ధకంగా ఉందని, సోమరితనము ఇవేమీ ఉండేవి కాదు. కానీ ఇవాళ రేపు ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా. ఎక్కువగా కష్టపడం కానీ అలసిపోతూ ఉంటాం. ఇలా సూర్యశక్తి అన్నది చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది, అన్నిటికన్నా మించి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇది అలా కనిపిస్తుందా, సూర్యుడు ఏదో ఇలా ఇదిగో తీసుకో ఆత్మవిశ్వాసం అని అలా పైనుంచి వేసేస్తాడా మనం పట్టుకోవడానికి అన్నది కాదు. మాఘమాసంలో అరుణోదయ సమయంలో అని చెప్పారు. అంటే ఆ సమయంలో లేచి బ్రాహ్మీ ముహూర్తం అని అంటూ ఉంటారు కదా, సూర్యోదయానికి ఇంకా ముందు, అప్పుడు చీకట్లు మెల్లిగా తొలగిపోతూ అప్పుడప్పుడే సూర్యుడు ఇంకా ఉదయిస్తున్న సమయం అన్నమాట. అలాంటి సమయంలో స్నానాలు చేస్తే, రథసప్తమి రోజు కూడా ఉదయాన్నే లేచి స్నానం చెయ్యాలంటే 8 గంటలకో 9 గంటలకో కాదు, ఆ సమయానికి ఆ శక్తి ఉంటుంది. ఆ శక్తిలో అంటే ఆ విశేషమైన కిరణాల శక్తిలో ఏం దాగి ఉంది అంటే మన కంటికి కనిపించదు, కానీ బోళ్ళంత జీవశక్తి ఉంటుంది. ఆ సమయంలో లేచి మనం స్నానాలు చేసి, ముఖ్యంగా నదీ స్నానాలు చేసి సూర్యోపాసన చేస్తే, అంటే బయట నుంచినే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి సూర్యోపాసన చేస్తే అప్పుడు మన శరీరానికి ఎంతో ఆరోగ్యం, మనసు కూడా సాత్విక బుద్ధితో సాత్విక ఆలోచనలు ఆ సమయంలో కలుగుతాయి. అందుకే ఏ పండగ వచ్చినా లేకపోతే ఏ పూజ చెయ్యాలన్నా ఉదయాన్నే లేచి స్నానం చేయండి అంటారు. అంటే కనీసం ఆ రోజైనా బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసినట్లయితే అప్పుడు మనసు సాత్విక బుద్ధితో ఉంటుంది. సాత్విక ఆలోచనలు చుట్టూ వాతావరణంలో ఉంటాయి కదా, ఆ తరంగాలు మన మనస్సు లేకపోతే శరీరం స్వీకరించి మన బుద్ధి కూడా రోజంతా అలా ఉంటుందన్నమాట. అందుకే ఏ పూజ చేసుకున్నా అందులో శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, కాస్త వినయం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఇలా ఈ ఉదయాన్నే అరుణోదయ సమయంలో స్నానం అని అన్నారు. కాబట్టి సూర్యుని యొక్క శక్తి అన్నది బహుశా మన కంటితో మనం చూడలేము, కానీ చాలా శక్తివంతంగా ఉంటాయి ఆ కిరణాలు. అందుకే సూర్య నమస్కారాలు చేసుకోండి అన్నారు. ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, సూర్యుడిని చూస్తూ వచ్చిన శ్లోకాలన్నీ చెప్పుకోవడం, అందులోనూ నమస్కారం చేస్తే భక్తి శ్రద్ధలతో సూర్యుడు మురిసిపోతాడట. మనకు అన్ని స్తోత్రాలు రావు, లేకపోతే ఇంకేవేవో మంత్రాలు రావు అనుకున్నా ఏం పర్వాలేదు, అలా ఒక్కసారి బయటకు వచ్చి సూర్యుడిని చూసి సూర్యాయ నమః అదేనా అనగలుగుతాం కదా. కాబట్టి నమస్కార ప్రియుడు అంటారు. నమస్కారం చేసుకోగలిగితే చాలు, కృతజ్ఞతా భావనతో భక్తితో. సూర్యోపాసన అంత చక్కని అంటే ఆత్మవిశ్వాసాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, అలాగే శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా రథసప్తమి రోజు అంటే కొన్ని నియమాలు పాటించమని చెప్తూ ఉంటారు. కొద్దిగా విచిత్రంగా ఉన్నా, ఎన్నోసార్లు మనం చెప్పుకున్నా, మరొకసారి మనం మననం చేసుకోవాలి. ఈ రథసప్తమి రోజు జిల్లేడాకులు 7, ఎందుకు అంటే సూర్యుని యొక్క గుర్రాలు అంటే ఆ రథం అనేటప్పటికీ గమనం మారుతుంది కదా, కాబట్టి ఆ రథం అని చెప్పారు, అలా పోల్చారు. ఈ గుర్రాలు అంటే 7 ఉంటాయి అని చెప్పారు. 7 అంటే 7 రంగులు ఉంటాయి కదా, అన్నీ సూర్యుడిలోంచే కదా, ఆ వెలుతురులోంచి కిరణాలలోంచే రంగులు వచ్చాయి. కాబట్టి ఈ 7 గుర్రాలు 7 రంగులకు ప్రతీక అంటారు. కాబట్టి 7 సంఖ్య మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా ఈ జిల్లేడాకులు 7 శిరస్సు పైన, భుజాల పైన, ఉదరం పైన అలా పెట్టుకుని మనం స్నానం చెయ్యాలి. అలాగే దానిపైన రేగి పండు పెట్టుకోవాలి. సూర్యుడికి మనము చక్కగా పాయసం అంటే పరమాన్నము, ఇదివరకైతే
మనం ఇప్పుడు ఇళ్లలో చేస్తున్నాం, కానీ బయటే చక్కగా సూర్యుని యొక్క కిరణాలు ఆ పరమాన్నంలోకి వెళుతూ ఉన్నప్పుడు అనమాట, సూర్యుడికి చూపిస్తూ చక్కగా కొత్త కుండలో పరమాన్నం వండి సూర్యుడికి నివేదన చేసి అప్పుడు భుజిస్తే, ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ సౌరశక్తి అన్నది అది బహుశా కనిపించదు కానీ అందులో ఎంతో జీవశక్తి ఉంటుంది, జీవ చైతన్యం ఉంటుంది. అందుకే అలా పెట్టి స్వీకరించిన ప్రసాదానికి విశేషమైన శక్తి ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించి. అలాగే ఈ ఆకులు, జిల్లేడాకులు, అలాగే చిక్కుడుకాయలతో రథం చేయటము, ఆ చిక్కుడుకాయల్ని వండుకుని తినటము. ముఖ్యంగా రథసప్తమి రోజు చిక్కుడు ఎలాగైనా తినాలి అంటారు, అందుకే చిక్కుడు ఆకులు వండుకుని తినరు చాలామంది, చిక్కుడుకాయలే తింటారు. కాబట్టి చిక్కుడుకాయ కూర లేకపోతే ఏ రకంగా అయినా చేసుకుని తినటము, ఆకులలో నైవేద్యం పెట్టాలి, ఆ పరమాన్నం పెట్టాలంటారు. ఇలా ఎందుకు అంటే సూర్యుని యొక్క శక్తిని ఈ ఆకులు, అంటే ప్రకృతిలో కొన్ని పదార్థాలు ఉన్నాయి, ప్రతి ఒక్క పదార్థానికి ఒక విభూతి ఉంటుంది, అంతే కదా. మనం మనుషులం, ఒకళ్ళు చాలా బాగా పాడతారు, ఒకళ్ళు చాలా బాగా మాట్లాడతారు, ఒకళ్ళు చాలా అందంగా నృత్యం చేస్తారు, ఒకళ్ళు చాలా బాగా చదువుతారు, ఇలా ఉంటాయి కదా. అలాగే ప్రకృతిలో కూడా ప్రతి ఒక్క పదార్థానికి ఒక విభూతి ఉంటుంది. కాబట్టి ఈ సూర్య గమనం అన్నది మారిన తర్వాత, ఉత్తరాయణంలోకి వచ్చిన తర్వాత, మకర సంక్రమణం జరిగిన తర్వాత, సూర్యుడు ఉచ్చ స్థానంలోకి వెళ్ళిన తర్వాత కిరణాలకున్న విశేషమైన శక్తిని ప్రకృతిలో కొన్ని పదార్థాలు నిక్షిప్తం చేసుకుంటాయి. మనం ఎంతసేపు నించోగలుగుతాం ఎండలో? నించోండి మంచిది అంటే ఒక 10-15 నిమిషాలు, ఆ తర్వాత మనకి ఏవో పనులు ఉంటాయి, మనకి విసుగు వస్తుంది, మనం వచ్చేస్తాం. కానీ ఈ శక్తిని నిక్షిప్తం చేసుకుని ఉంటాయట. కాబట్టి జిల్లేడాకులు, అలాగే రేగిపళ్ళు, అంటే అర్కఫలము అని అంటారు రేగిపండు, అర్కుడు అంటే మళ్ళీ సూర్యుడు కదా. అలా ఈ రేగిపళ్ళు, జిల్లేడాకులు, అలాగే చిక్కుడాకులు లేకపోతే చిక్కుడుకాయలు, వీటికి విశేషమైన శక్తి ఉంటుంది ఈ సమయంలోనే. అంటే ప్రతిరోజు మనకి చిక్కుడుకాయలతో రథం చేసుకోండి, ప్రతిరోజు చిక్కుడుకాయలతో ఏదైనా చేసుకుని తినండి అని అనరుగా. ఈ మాఘమాసం అనేటప్పటికే ఇప్పటికే గమనం అన్నది మారింది కాబట్టి, సూర్యుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో విశేషమైన శక్తి అవి నిక్షిప్తం చేసుకుంటాయి. అందుకే వాటిని సేవిస్తే, వాటిని తింటే, ఆ ఆకులలో నైవేద్యం పెట్టి మనం స్వీకరిస్తే ఆ ఆకులో ఉన్న శక్తి ఆ పాయసానికి, పరమాన్నానికి వెళ్ళి అది మన ఒంట్లోకి వెళుతుందని. అలాగే ఈ జిల్లెడాకులు తలపైన పెట్టుకుని స్నానం చేసినప్పుడు దాని శక్తి ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుందిగా, అది జ్ఞానానికి ప్రతీక. మరి అలా అక్కడ ఆ సూర్యశక్తి, జీవ చైతన్యం అక్కడ అది ఉత్పన్నమై తద్వారా మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్కృష్టంగా ఉంటాయి అన్నది నమ్మకం. అందుకే ఈ రేగిపళ్ళు అంటారు, ఈ జిల్లేడాకులు అంటారు, అలాగే ఈ చిక్కుడు కాయలు అంటారు, అలాగే చిక్కుడు ఆకులు అంటారు. ఇది విశేషం. కాబట్టి దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఈ ఆచారాలు, వ్యవహారాలు, పండుగలు అర్థం చేసుకుని పాటించగలిగినట్లయితే ఖచ్చితంగా అవన్నీ మన కోసమే, మన మేలు కోసం, మనం ఆరోగ్యంగా ఉండాలని, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని. ఇలా సూర్యోపాసన, ముఖ్యంగా రథసప్తమి రోజు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటము, ప్రతి పూజ వెనక మనకి దానం అనే ఒక మాట చెప్పారు, ప్రతి పూజ వెనక. అంతెందుకు, మాఘమాసంలో మాఘ వ్రతం అంటే స్నాన వ్రతం, ప్రతిరోజు నదీ స్నానాలు చెయ్యండి, ఆ తర్వాత స్నానం, జపం, దానం, ఇదే మనకి కనిపిస్తూ ఉంటుంది. స్నానం చేయండి చక్కగా, అంటే ఆ అరుణోదయ సమయంలో, బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామునే లేచి స్నానం చేయండి. సాత్వికమైన బుద్ధులతో మీరు అలాగ ప్రకాశిస్తూ ఉంటారు. అటువంటి ఆలోచనలతో ఉన్నప్పుడు ఎంతో భక్తి కలుగుతుంది. కాబట్టి తర్వాత ఏం చెప్పారు, జపం చేయండి. జపం అంటే కేవలం జపమాల పట్టుకుని కాదు, భక్తితో భగవంతుడి దగ్గర కూర్చోగలగడం. ఆ తరువాత అలాగే దానం. కాబట్టి ఈ దానము అన్న విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఏ పండుగ అయినా కూడా తోచినంత దానము చేయటం అన్నది అలవాటు చేసుకోవాలి. ఇక సూర్యోపాసనకి సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం మనం చెప్పుకుందాం. మనకి మహాభారతంలో విరాట్ పర్వంలో ఒక కథ కనిపిస్తుంది, ఆ కథ కూడా మనం చెప్పుకుందాం. ఎందుకు అంటే సూర్యుడు అంటే అలా చూసిన వెంటనే కేవలం ఆరోగ్యాన్ని ఇస్తాడు అన్నది మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్ష నారాయణుడు. ఆపద అనే మాట వింటాం కదా, కొన్ని ఆపదలు వచ్చినప్పుడు
నాకింతమంది వాళ్ళు ఉన్నారు, నాకిన్ని ఆస్తులు ఉన్నాయి, ఇన్ని ఊళ్ళో ఇన్ని భవనాలు ఉన్నాయి అని అంటే సరిపోదు. అవేవి కూడా మనల్ని రక్షించటానికి రావు. అందుకని ఆపదలను తొలగించటానికి ఎప్పుడూ సద్బుద్ధితో ఉండాలి. ఎప్పుడూ మన కర్మలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలా ఎవరైతే ధర్మాన్ని పాటిస్తూ సత్కర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ప్రత్యక్ష నారాయణుడే కాదు, ప్రత్యక్షంగా లేని నారాయణుడు కూడా సహాయం చేస్తాడు. మనం ఒక ఉదాహరణ చెప్పుకుంటే, విరాట్ పర్వంలో అజ్ఞాతవాసంలో ఉన్నారు పాండవులు. అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఎవరికి తెలియకూడదు కదా, అరణ్యవాసం చేశారు ఎన్నో ఏళ్ళు, ఆ తర్వాత అజ్ఞాతవాసం. ఆ సమయంలో విరాటరాజు కొలువులో అందరూ మారు వేషాలలో ఉన్నారు. ద్రౌపది కూడా ఆ మహారాణికి చెలికెత్తగా ఉంది. భీముడు వంటవాళ్ళలా ఉన్నాడు, మనకి తెలుసు. అయితే ఈ సందర్భంలో సుదేష్ణ అంటే విరాట్ రాజు యొక్క భార్య, తనకి చెలికెత్తగా ద్రౌపదీదేవి పనిచేస్తోంది పాపం. అయితే ఇప్పుడు తన సోదరుడు కీచకుడు, ఈ కీచకుడు ద్రౌపదిని చూసి అంటే చాలా ఎక్కువగా ఇష్టపడటము, మోహించటము, ఈ కథ కూడా తెలుసు మనకి. తర్వాత భీముడు కీచకుడిని చంపేస్తాడు. అయితే అంతకు ముందు జరిగిన ఒక సంఘటన గురించి మనం మాట్లాడుకోవాలి. దీనికి సూర్యోపాసనకి ఏమిటి సంబంధం అంటే చాలా సంబంధం ఉంది, అందుకే మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సుదేష్ణ ఒకసారి ఒక పాత్ర ఏదో పట్టుకుని రావాలి, ఒక పదార్థం పట్టుకుని రావాలి, వెళ్ళు మా సోదరుడు రమ్మంటున్నాడు అని ఈవిడ్ని పంపిస్తారు. మరి ఈవిడికి ముందుగానే భయం. ఎందుకు అంటే కీచకుడు యొక్క దుష్ప్రవర్తన ఆవిడికి తెలుసు. మరి నేను వెళితే ఏంటి, కీచకుడు అంటే ఏ రకంగా నన్ను చూస్తాడు అన్నది ఆవిడికి భయం. అయితే భర్తలు అక్కడే ఉన్నారు, కానీ భర్తలకి చెప్పగలదా? ఒకవేళ చెప్పినట్లయితే వాళ్ళు కూడా వస్తారు అంటే ఈవిడ ఒప్పుకుంటుందా? వాళ్ళందరూ నీకెందుకు అని అంటుంది కదా. లేకపోతే ఏ రకంగా చెప్పినా వాళ్ళొచ్చి వాళ్ళ ప్రతాపాన్ని చూపిస్తే, ఒకవేళ కీచకుడు ఏమైనా దుష్ప్రవర్తనతో ప్రవర్తిస్తే అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే కీచకుడు మామూలు వాడు కాదుగా, ఆయనకు బోళ్ళంత బలం ఉంది. ఆయన్ని ఎవరైనా ఏవైనా చేశారు అంటే ఆయన కంటే బలవంతులు ఉన్నారు అని అర్థం. అప్పుడు దుర్యోధనుడు అసలే అందరినీ పంపించి వెతికిస్తున్నాడు, ఎక్కడ ఉన్నారు, కనిపెట్టండి కనిపెట్టండి, వీళ్ళు దొరికితే చాలు మళ్ళీ అరణ్యవాసం చేయాల్సిందే, అజ్ఞాతవాసంలో దొరకకూడదు. అందుకే ద్రౌపదీదేవి ఆలోచిస్తుంది, ఇప్పుడు నేను చెప్తే పెద్ద గొడవ అవుతుంది కదా, ఒకవేళ కీచకుని యొక్క ఇది సరిగ్గా లేకపోతే అప్పుడు ఏదైనా జరుగుతుంది, మళ్ళీ తెలిసిపోతుంది దుర్యోధనుడికి. సరే, మరి ఆవిడ కూడా మహాపతివ్రత, ఆవిడకి ఎవరే అవసరం లేదు, ఆవిడే శపించగలదు, ఆవిడకి ఆ శక్తి ఉంది. కానీ మళ్ళీ ఒక మామూలు స్త్రీ శపిస్తే కీచకుడు చచ్చిపోయాడా లేకపోతే ఇలా అయిపోయాడా, మళ్ళీ ఆరా తీస్తారు. అప్పుడు తెలిసిపోతుంది అక్కడ ఉన్నది అంటే ద్రౌపదీదేవి అని. అంటే ఆవిడ ఆలోచిస్తుందట, ఏం చెయ్యాలి, నాకైతే వెళ్ళాలని లేదు, నాకేదో కొంచెం భయంగా ఉంది, ఏదో కీడు సంభవిస్తుంది, నేను ఎలా తప్పించుకోవాలి, ఇటు చెప్పలేను ఇటు వెళ్ళలేను అని నడుస్తూ వెళుతోందనమాట ఆవిడ. ఎందుకంటే ఒక అంతఃపురం నుంచి ఇంకో అంతఃపురం దగ్గరికి వెళ్ళాలి కదా. అలా వెళుతూ ఉంటే ఒకసారి ఆవిడ పైన చూశారు, పగలు సూర్యనారాయణమూర్తి చక్కగా కనిపిస్తున్నాడు, వెలిగిపోతున్నాడు, రెండు చేతులెత్తి నమస్కారం చేస్తూ, అంటే భగవంతుడు అంతటా ఉన్నాడా, ఉన్నాడు, అంత భక్తి నమ్మకం మనకు ఉండాలి. ప్రహ్లాదుడు ఏ రకంగా అయితే స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నాడు కదా, అలాగే సూర్యుడిని చూస్తాం మనం రోజంతా, ఉన్నాడా, దేవుడేనా అంటే ఖచ్చితంగా దేవుడే. అలా ద్రౌపదీదేవి రెండు చేతులెత్తి నమస్కారం చేసి, స్వామి నాకు ఇంత పెద్ద ఆపద వచ్చింది, నాకు కీచకుడి దగ్గరికి వెళ్ళాలని లేదు, ఎందుకు అంటే తను ఎప్పటి నుంచో నన్ను చాలా అంటే ఇబ్బంది పెడదామనే చూస్తున్నాడు, కాబట్టి నాకు భయం వేస్తోంది, ఇటు భర్తలతో చెప్పలేను, ఇటు నేను నా శక్తిని చూపించలేను, నేనేం చెయ్యాలి అనేటట్టుగా నువ్వే నన్ను ఆదుకోవాలి. నిజంగా నేను పతివ్రతనైతే, నా మనసులో పూర్తిగా పాండవులే ఉంటే, మనసులో పాండవులే ఉండటం అంటే కేవలం ప్రేమ అన్నది కాదు, తన భర్తల పట్ల ఎంతగానో గౌరవం, అంటే ఆ వంశ అభివృద్ధి కోసం ఈవిడ సహాయం పడటం, దాన్ని పాతివ్రత్యం అంటారు. కేవలం భర్త మాత్రమే ఇష్టం అన్నది ఒక్కటే కాదు, ఆ వంశం గురించి ఆలోచించటం, భర్త శ్రేయస్సు గురించి ఆలోచించటం, భర్త పరువు గురించి ఆలోచించటం, ఇవన్నీ కూడా ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో, అలాంటి పనులు చేస్తారో వాళ్ళందరూ కూడా మహాపతివ్రతలు. అయితే ఆవిడ సూర్యుడిని అడుగుతోందట, సూర్యభగవానుడా నీకు నా గురించి తెలుసు కదా, నేను నిజంగానే నా మనసులో పూర్తిగా పాండవులు ఉన్నట్లయితే, నేను ఎప్పుడూ వాళ్ళ పట్ల ఏ దోషము చెయ్యకపోతే నన్ను నువ్వే కాపాడు అని నమ్మకంతో నమస్కారం పెట్టి, ఎందుకంటే ఇంకా ఆవిడకి ఏం తోచట్లేదు, ఎదురుగా సూర్యుడు కనిపించాడు, అడిగింది, ఆవిడ వెళ్ళిపోయింది లోపలికి. ఇప్పుడు సూర్యుడు వెంటనే విన్నాడు, ఎందుకు అంటే ఆ భక్తి వేరు, ఆ నమ్మకం వేరు, వింటాడా, వింటాడు.
విన్న తర్వాత ఆయన ఏం చేశాడు, ఒక రాక్షసుణ్ణి సృష్టించాడట. ఒక రాక్షసుణ్ణి సృష్టించి ఈ రాక్షసుణ్ణి వెంట వెంట పంపిస్తున్నాడు. ఎవరి వెంట? ద్రౌపది వెంట. కనిపిస్తున్నాడా? కనిపించట్లేదు, కానీ కనిపించకుండా వెడుతున్నాడు. ఆమె అలా లోపలికి వెళ్ళిన వెంటనే కీచకుడు బాగా మద్యపానం చేసి ఉన్నాడు. ద్రౌపది కనిపించిన వెంటనే చెయ్యి పట్టుకునే ప్రయత్నం చేశాడు. అలా పట్టుకున్న వెంటనే ఈవిడేం చేసింది? వదిలించుకునే ప్రయత్నం చేసింది. అయితే ఎంతైనా చాలా బలవంతుడు, రాక్షసుల్లా ఉంటాడు చూడటానికి. మరి ఆయన బలం ఎక్కువే ఉంటుంది కదా, చాలా సుకుమారంగా ఉంటుంది ద్రౌపది. మరి ఆవిడ బలం సరిపోతుందా? వెనక ఎందుకున్నాడు రాక్షసుడు? రాక్షసుడు ఒక్కసారి ద్రౌపదిలోకి ప్రవేశించేట. ప్రవేశించిన వెంటనే ఆ కీచకుడు అలా చెయ్యి పట్టుకున్న వెంటనే ఒక్కసారి ఆవిడ చెయ్యి విదిలించింది. అలా విదిలించటంలో ఎంత శక్తి ఉందంటే లోపల రాక్షసుడు దూరాడు కదా. విదిలించిన వెంటనే కీచకుడు ఏకంగా అంటే ఒక ఇది దూరంలో అక్కడ ఎగురుకుంటూ పడిపోయాడట. అసలే మద్యపానం. మరి ఆ మత్తులో అలా పడిపోయి మళ్ళా ఏమైందా అని లేచేలోపు ద్రౌపది దేవి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేసింది. అయితే ఈ సందర్భం తర్వాత సరే ఇలా ఎంతకాలం అని చెప్పి తర్వాత భీముడికి చెప్పింది, భర్తలకు చెప్పింది, అది వేరే విషయం, పూర్తిగా వేరే కథ. కానీ అంటే సూర్యుడు నిజంగా నారాయణుడా, ప్రత్యక్ష దైవమా అంటే దైవము అని చెప్పడానికి, సూర్యోపాసన చేసిన వాళ్ళు ఎలా తరించిపోయారు, ఎన్ని రకాలుగా ఆపదల నుంచి బయటపడ్డారు చెప్పటానికి ఇదొక్కటే కాదు, బోల్డ్ అని కథలు ఉన్నాయి. ఒకటి మనం చెప్పుకున్నాం. అలా ఒక రాక్షసుణ్ణి పంపించి సూర్యుడు నేరుగా వచ్చి చంపేలేడు కదా, ఎందుకంటే అప్పుడు మళ్ళీ చర్చ జరుగుతుంది. సూర్యుడు ఎందుకు వచ్చాడు, లేకపోతే ఎందుకు ఇలా జరిగింది, అసలు ఈవిడెవరు అన్నది బయటపడితే మళ్ళీ అరణ్యవాసం చెయ్యాలి. అందుకే ఎవరికి ఏమీ తెలియకుండా కేవలం ఆవిడ చెయ్యి ఇలా అన్నప్పటికే అంత బలంతో ఆవిడ వదిలించుకుని గబగబా రావడానికైతే సూర్యుడు చాలా చక్కగా ఆ రాక్షసుణ్ణి పంపించడం జరిగింది. ఇలా కర్మసాక్షి అని ఎప్పుడైతే నమ్ముతూ సూర్యనారాయణమూర్తి అన్నందుకు అక్కడ విష్ణువు ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు, చూస్తున్నాడు అని అనుకోగలిగితే ఖచ్చితంగా సూర్యోపాసన మనం ఏ రకంగా ప్రవర్తించాలి ఇందులో కూడా మార్పు తీసుకొస్తుంది. సూర్యోపాసన కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, మన మనస్సు ఎలా ప్రవర్తించాలి, మనం ఎలా మనసుని అదుపులోకి తీసుకోవాలి, మనం సత్ప్రవర్తనతో ఎలా ఉండాలి, ఇటువంటి అనుగ్రహాన్ని కూడా సూర్యుడు అయిన ప్రత్యక్ష నారాయణుడు అయిన భాస్కరుడు మనకి ఇస్తాడు. మనం చేయవలసిందల్లా భాస్కరుడికి, సూర్యుడికి ప్రేమతో, ప్రీతితో, నమ్మకంతో నమస్కారం చేయటం. అందుకే నమస్కార ప్రియుడు ఆ సూర్య భగవానుడు. మరొకసారి మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. నమస్తే.